గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను నా దగ్గర ఉన్న ఒక జాన్రాకి సంబంధించిన కలెక్షన్ మీకు చూపించదలుచుకున్నాను. ఇట్ ఈస్ నాట్ హెవీ కలెక్షన్, మినిమల్ కలెక్షనే. ఎందుకంటే ఇంకా పెళ్ళై 3 years కూడా కాలేదు కాబట్టి కొన్ని ఉన్నాయి. సో ఆబ్వియస్లీ thumbnail చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కాబట్టి ఆ కలెక్షన్ ఇప్పుడు చూడబోతున్నారనమాట. అండ్ యాక్చువల్లీ అమ్మా ఎంతో వేడి ఉంది తెలుసా బయట. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వెతుక్కొని వచ్చేసరికి, అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది ఆబ్వియస్లీ, తెలిసిందే కదా. సో ఇది ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, అయ్యో అక్కడ ఉండాలి కదా అని వెతికి వచ్చి కూర్చునేసరికి దాహం వేస్తుంది, అలసిపోయాను, ఫుల్ ఆన్ హీట్ ఉంది, ఏసీ ఉన్నా కూడా పనిచేయట్లేదు, అంత దారుణంగా ఉంది. సమ్మర్స్ కదా, సో ఆబ్వియస్లీ మనకి బాడీకి ఏసీతో పాటు స్కిన్కి కూడా కేర్ అనేది డెఫినెట్గా కావాలి. ఈ సమ్మర్లో ఇంత హీట్లో స్కిన్కి కేర్ అంటే సన్ స్క్రీన్ ఇవ్వగలదు. బట్ సన్ స్క్రీన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళని ఇంకా ఇలా చేస్తే మాత్రం అసలు అది వేస్ట్ కదా. బట్ మరి అప్పుడు ఏం చేయాలి? నాది అయితే ఆయిలీ స్కిన్. మరి ఆయిలీ స్కిన్ని ఇంకా ఆయిలీగా, గ్రీజీగా, పోర్స్ని క్లాగ్ చేసి బ్రేక్అవుట్స్ క్రియేట్ చేసేలాగా అయితే సన్ స్క్రీన్ అస్సలు ఉండకూడదు కదా. అందుకనే నేను ది బెస్ట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను ఫర్ మై ఆయిల్ స్కిన్. దాట్ ఈస్ ఫ్రమ్ డాక్టర్ షేడ్స్ న్యూలీ లాంచ్డ్ సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇది మన స్కిన్కి ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది ఆయిలీ స్కిన్ కోసం చేసింది కాబట్టి. ఇది ఆయిల్ ఫ్రీ ఫార్ములా విత్ క్రీమ్ జెల్ టెక్స్చర్. అంటే మన ఆయిలీ స్కిన్ ని ఆయిలర్ అండ్ డల్ గా మాత్రం అస్సలు చేయదు. ఇది మనకి SPF 50 PA 4+ ఫార్ములాతో ఉంటుంది. అండ్ గైస్, దిస్ ఈస్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. అంటే ఇందులో సెరమైడ్స్ ఉన్నాయి, అది స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు విటమిన్ సి అనేది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ సన్ స్క్రీన్ మాత్రమే కాదు, నేను మాయిశ్చరైజేషన్కి కూడా సేమ్ రేంజ్ నుంచి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. డాక్టర్ షేడ్స్ సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ క్రీమీ జెల్ టెక్స్చర్. సో మీకు కూడా ఈ సమ్మర్లో ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ కావాలి అంటే ట్రై డాక్టర్ షేడ్స్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. అండ్ ఆబ్వియస్లీ డిస్కౌంట్ కావాలి అంటే నా ప్రోమో కోడ్ WA2025 యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. అది కూడా డాక్టర్ షేడ్స్ అఫీషియల్ వెబ్సైట్లోనే. బట్ స్టిల్ ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా దొరికేస్తుంది. సో ఈ సమ్మర్లో మీ స్కిన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి, బాడీని హైడ్రేటెడ్గా చేసుకోండి, హెల్తీగా ఉండండి, అందంగా కనిపించండి. అండ్ ఆల్సో అందంగా కనిపించడానికి ఇంకా పైన యాక్సెసరీస్ చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టను? యాక్చువల్లీ ఈరోజు 2 కలెక్షన్స్ అనుకున్నాను. బట్ ఏదైనా సరే పాదాలకు పెట్టేదే కదా. పట్టీలు అండ్ యాంక్లెట్స్ అండ్ టోరింగ్స్ అనగా మెట్టెలు. సో పట్టీలు ఎక్కువ లేవు, తక్కువే ఉన్నాయి, కానీ మెట్టెలు మాత్రం ఉన్నాయి. నేను మేఘన్ పుట్టే వరకు ప్రతిరోజు ఉండేవండి. నాట్ ఈవెన్ అ సింగిల్ డే ఐ టుక్ దెమ్ ఆఫ్. బట్ తర్వాత ఏమైంది, వీడికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆన్ అండ్ ఆఫ్ అలాగా మధ్యలో తీయడం పెట్టుకోవడం మార్చడం అలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే నేను కరెక్ట్గా కొన్నిసార్లు తీసేస్తానో అప్పుడే వీడియో చేయడం జరుగుతుంది. అలా మీరు నన్ను మొన్న రీసెంట్ వీడియోలో అడిగారు, అందుకని గుర్తొచ్చింది. అరే అవును కదా, ఇది మిస్ అయ్యాను, మర్చిపోయాను, అసలు అంత హడావుడిలో పడిపోయి మెటల్ పట్టుకోవడం మర్చిపోయాను. బట్ వీళ్ళు అడిగారు, నేను అసలు నా దగ్గర మెటల్ కలెక్షన్ ఉంది కదా చూపిద్దామని అనుకొని ఈ పర్టికులర్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మొదటి నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ పెళ్ళిలో పెట్టుకున్న పట్టీల గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు మ్యారేజ్ వీడియోలో చూసి. మెట్టలు ఇవి. ఫస్ట్ మెట్టలు ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి మెట్టల దగ్గరకు వచ్చేద్దాం. సో ఇవి ఇండివిజువల్ మెట్టలు, బట్ 4 వచ్చాయి. పెళ్ళిలో బేసిక్గా మా సైడ్ మేనత్త మేనమామలు పెడతారు కదా, అప్పుడు మా పెద్దత్త పెట్టిందనమాట పెళ్ళిలో. మీరు పెళ్లి వీడియో చూస్తే ఆ రోజు గుర్తుంటుంది. ఇవి సింపుల్గా ఆ రోజు అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చెప్పారు. యాక్చువల్లీ మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వాళ్ళు తాలిబొట్టు లేకపోతే మెట్టెలు అనేది చూడడం పక్కన పెడితే, పెళ్ళికి ముందు మనుషులు ఈ వస్తువులు ఒకే చోట నిద్ర కూడా చేయకూడదంట సాంప్రదాయం ప్రకారం. అది నాకు తెలీదు, తర్వాత పెళ్లి చేసుకున్నాను కదా, ఆ తర్వాత ఒక్కొక్కటి సాంప్రదాయాలు తెలిసాయి. బట్ సెలెక్షన్ కోసం ఇప్పుడు నేను కొంచెం టిపికల్ మెంటాలిటీ, మీతో పాటు మా ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు అనమాట. ఓకే, దీనికి నచ్చింది తప్ప ఇది వేరే తెచ్చిన వాడు వేసుకోదు పెట్టుకోదు అని చెప్పి బట్టల దగ్గర నుంచి వస్తువుల దగ్గర నుంచి ఈవెన్ మా వారితో సహా నీకు ఏదన్నా కావాలి అంటే నువ్వు వెళ్ళి నేను నీకు నచ్చిందే తెచ్చుకో తప్ప
మేము మాత్రం మీకు చెప్పకుండా తీసుకొని రాము. ఇది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నా మెంటాలిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాగే వాళ్ళందరూ కలిసి నన్ను తీసుకెళ్తే అక్కడున్న కలెక్షన్లో ఏదో ఒకటి హడావుడిగా, అంటే ఎక్కువ ఆప్షన్స్ చూసి టైం తీసుకొని ఇంకొంచెం స్టాక్ చూద్దాము అనేంత టైం లేక ఆ రోజు ఉన్న వాటిలో హడావుడిగా ఇంత సింపుల్వి తీసుకోవడం జరిగింది. అండ్ పెళ్ళిలో పెట్టుకున్న ఇవి ఎంతమంది అడిగారు తెలుసా, పట్టీలు. సో దీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇది నేను పెళ్ళికి కాదు కానీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అని అనుకున్నాం కదా, అప్పుడు ఎగ్జాక్ట్గా మేబీ ఎంగేజ్మెంట్ కంటే 1 or 2 months ముందు షాపింగ్ చేశాను అనమాట. ఐ హ్యాడ్ టైమ్. సో ఎంగేజ్మెంట్కి పెట్టుకున్నాను అండ్ ఆల్సో పెళ్ళికి కూడా పెట్టుకున్నాను. దిస్ డిజైన్ ఎంత రాయల్గా ఉంది అంటే రాయల్ అండ్ వెస్టర్న్ రెండు మిక్స్ ఉంది ఇందులో. బేసిక్గా ఇప్పుడు కొన్ని చోట్ల మరీ ఓన్లీ రాయల్ ఉన్నాయి కదా, ఆ టైంలో కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి యాంటీక్ వాటిలో హెవీవి. బట్ నేను వెతికి తీసుకున్నాను. ఐ గెస్ ఇది నేను తీసుకున్నది 2022 January అనుకుంటా. నాకు అప్పుడే ఇది 16,000 ఏమో పడింది. అప్పుడు ఇట్ వాజ్ లైక్ 50,000 ఆ రేంజ్లో ఉంది సిల్వర్. అప్పట్లోనే నాకు ఇది 17,000 చేంజ్ పడింది. 17,000 18,000 పడింది. ఎందుకంటే ఇది యాంటీ కదా, అందుకని చెప్పి మేకింగ్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని చెప్పేసి బాగా లాగారు. నేను అప్పటికి చాలా నెగోషియేట్ చేయడానికి ట్రై చేశాను. బట్ నెగోషియేట్ చేసిన తర్వాత ఆ ప్రైస్కి వచ్చింది. వెయిట్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ, అందుకని. సో మై మోస్ట్ ఫేవరెట్ ఇలాంటివి మళ్ళీ అంటే ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. ఎవ్రీ జ్యువెలరీ షాప్ మీకు వెళ్తే పెద్ద పెద్ద స్టోర్స్ దగ్గర యాంటీ కలెక్షన్స్ ఉన్నాయి. బట్ అప్పట్లో చాలా తక్కువ. సో అప్పుడు పైగా నచ్చి తీసుకున్నాను కదా, అందుకని చాలా ఇష్టం. అండ్ దెన్ దాని తర్వాత నేను నాకు తీసుకోలేదు కానీ ఇవి నాకు వచ్చాయి. పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చారు పట్టీలు. సో ఇవి గిఫ్టెడ్ అనమాట. క్యూట్ ఉన్నాయి. యాక్చువల్లీ పెట్టుకోలేదు కొన్ని రోజులు, అప్పుడు పెట్టుకున్నాను, తర్వాత తీసేసాను. యాంటీక్ హాఫ్ ఏమో ఇలాగ డిజైన్ వచ్చింది అండ్ అదర్ హాఫ్ ఇస్ సింపుల్ చైన్ అనమాట. సో ఇది గిఫ్ట్ ఎవరో కాదు, మన శ్రీవాణి అక్క ఇచ్చారు పెళ్ళికి. చాలా చాలా నచ్చాయి నాకు. అప్పుడు పెళ్ళి టైంలో ఆ హెవీవి తప్ప తర్వాత ఏం లేవు. పెళ్ళి అంత హెవీ సిచ్యువేషన్ అయిన తర్వాత రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇవే యూస్ చేశాను అంటిల్ అండ్ అన్లెస్ మేఘన్ పుట్టేంత వరకు. ఆ రోజు ఆపరేషన్ రోజు తీసేసాను, ఇంకా అంతే. అప్పటి నుంచి బాక్స్లోనే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు నిజంగా చాలా నచ్చాయి పట్టీలు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ రోజు అన్ని పేర్లు గుర్తుండవు కదా, అందుకని సరిగ్గా చెప్పలేకపోయాను అన్నీ. బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఇది తర్వాత ఏం తీసుకున్నాను, తర్వాత 1 by 1 ఒకసారి నా కజిన్ ఇక్కడికి వస్తే మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాము. ఆ రోజు ఈ మెట్టలు తీసుకున్నాను సింగిల్. అవి మాత్రమే ఉన్నాయి కదా పెళ్ళప్పుడు పెట్టినవే. సో వై నాట్ ట్రైయింగ్ డిఫరెంట్ అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. దిస్ ఇస్ బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. పైగా కొంచెం వెస్టర్న్గా ఉంది, స్ప్రింగ్ లాగా ఉంటుంది, కొంచెం చాలా కంఫర్ట్ ఉంది. ఇది అసలు ఎక్కడ మనకి హామ్ అవ్వడం, గుచ్చుకోవడం లాంటివి ఏం లేదు, చాలా సాఫ్ట్ ఉన్నాయి. ఇవి తీసుకున్నాను. మేఘన్ కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నవి ఇవి. అండ్ దీని తర్వాత ఏం తీసుకున్నానబ్బా, దీని తర్వాత నాకు తెలిసి ఇవి ఎప్పుడో తీసుకున్నాను. బట్ ఎప్పుడు తీసుకున్నానో ఎక్కడ తీసుకున్నానో గుర్తులేవు. చాలా సింపుల్గా ఉన్నాయి. మేబీ ఇవి తీసుకున్న రోజే తీసుకున్నానేమో అని అనుకుంటున్నా. ఇవి చాలా సింపుల్గా అండ్ మధ్యలో మాత్రమే ఇలా వచ్చింది. యాక్చువల్లీ కాళ్ళకి పెడితే బాగుంటుంది చూపించడానికి, కానీ సరే కాళ్ళకి పెట్టి చూపిస్తా. సో ఇది తీసుకున్నాను. ఇది ఆ మెటల్ ముందు చూపించాను కదా, దాంతోపాటే తీసుకున్నానని అనుకుంటున్నాను. సింపుల్గా జస్ట్ ఒక చిన్న పాపింగ్ లాగా ఉంది. సో ఈ రెండు ఒకటేసారి తీసుకున్నాను. యాక్చువల్లీ ముందు నుంచి కూడా కాళ్ళకి పెట్టి చూపించలేదు, ఎందుకంటే ఒకటి నెయిల్ పాలిష్ ఏం లేదు, కనీసం ఆబ్వియస్లీ తెలిసిందే కదా, కేర్ సరిగ్గా నీట్గా లేకపోతే ఏదైనా చూపించాలి అంటే ఆడవాళ్ళు ముందు వెనక ఆలోచిస్తారు అని, అందుకని బాగోదేమో కదా అని ఏం లేదు నెయిల్ పాలిష్ కూడా అని చెప్పేసి ఫింగర్స్కే పెట్టి చూపిస్తున్నాను ఇందా నుంచి. సో ఇంకొకటి, ఫింగర్స్కి మాత్రమే కాదు, పాదాలు చూస్తే మళ్ళీ కొంతమంది కొన్ని రకాలుగా జడ్జ్మెంట్స్ పాస్ చేసేస్తారు, అందుకని అదొకటి ఉంది అనమాట. సో రెండు లాజిక్లతో ఇందాటి నుంచి ఆగాను, బట్ ఇప్పుడు మళ్ళీ ఇవే చూపిస్తా. తర్వాత తీసుకున్నది ఇది కూడా, వాటి తర్వాత ఎక్కడో తీసుకున్నాను, ఇది గుర్తులేదు. షాపింగ్కి ఎప్పుడో వెళ్ళానండి, పండుగల సీజన్లోనే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నా. ద నెక్స్ట్ వన్ లైట్ టెక్స్చర్ అండ్ డిజైన్ ఇలా ఉంది కదా, ఎన్గ్రేవింగ్ లాగా సింపుల్ ఉంది అండ్ బాగుంటుంది. ఎలాగో మనం ఎప్పుడు రోజు శారీసే కట్టుకోము కదా, డ్రెస్సెస్ పైకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇలా వచ్చాయి.
దీని తర్వాత యాక్చువల్లీ అసలు మొదలయ్యాయి. ఇప్పటికి ఎంత అయింది, 1 పెళ్లిలోది, తర్వాత నా కజిన్ వచ్చినప్పుడు తీసుకున్న 2, ఇది 4 పేర్స్ వచ్చిన తర్వాత ఐ థాట్ లైక్ అన్నీ ఒకటే ప్యాటర్న్ ఉన్నాయి, అరే డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, అసలు ఇది కాదు మనకి కావాల్సింది, అవుట్ ఆఫ్ ది బాక్స్ చూద్దాము, డిఫరెంట్గా కలెక్షన్ మెయింటైన్ చేద్దాం అనేసి వెతికి 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 ఐ గాట్ దిస్. దీనికి డబల్ రేట్ అయితే పడింది, ఎందుకంటే వెయిట్తో సంబంధం లేదు, యూనిక్ పీసెస్ కలెక్షన్లో వచ్చింది. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. మేఘన్ ఫస్ట్ టైం పుట్టే వెంట్రుకలు తీయించాను కదా, ఆ రోజు వేసుకున్నాను, ఆ వ్లాగ్లో కూడా చెప్పాను. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ అ టెంపుల్ డిజైన్, టెంపుల్ అంటే ట్రెడిషనల్ డిజైన్ లాగా ఉంది. సో ఇది కొంచెం టెంపుల్ స్టైల్ ట్రెడిషనల్ యాంటీక్ లాగా ఉంది. యాక్చువల్లీ ఇది కలర్ కూడా చూసారా, నాట్ కంప్లీట్ సిల్వర్ షైన్ ఉంది, ఇది యాంటీక్ కలర్ వచ్చింది. సో అందుకని తీసుకున్నాను. సో బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ, డిఫరెంట్ ఉంది. ఇది నాకు తెలిసి చాలా తక్కువ మంది దగ్గర ఉంటుందని అనుకున్నాను, ఎందుకంటే నేనే వెతికి వెతికి తీసుకున్నాను కాబట్టి. తర్వాత ఇవి సగమే యూస్ చేశాను, యాక్చువల్లీ సగం ఇంకా యూస్ చేయలేదు, సారీ. దాని తర్వాత ఇంకొక పేరు ఉంది, మర్చిపోయా. దిస్ ఈస్ కంప్లీట్లీ వెస్టర్న్, కొంచెం సాలిడ్ ఉంటుంది, ఇది స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ ప్లస్ కంప్లీట్లీ స్టోన్ ఉందన్నమాట. ఒక సైడ్ లీఫ్ వచ్చేసి ఒక సైడ్ మాత్రం ఒక బాల్ లాగా. సో ఇది నేను స్టోర్కి వెళ్ళినప్పుడే తీసుకున్నాను డైరెక్ట్గా. యాక్చువల్లీ కెమెరాకి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట చాలా షైనింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకొని మనం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఒకసారి ఎందుకో మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు, అరే టోరింగ్స్లో సిల్వర్ మాత్రమే కాదు, గోల్డెన్ కలెక్షన్ కూడా ఉంది, రోజ్ గోల్డ్ కలెక్షన్ కూడా ఉంది, కానీ నా దగ్గర ఒకటి కూడా అది లేదు కదా, వై నాట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ అని అనిపించింది. ఎప్పుడైనా సింపుల్ డిజైనర్ శారీస్ ట్రెడిషనల్ వైబ్లో ఉన్నప్పుడు వేర్ చేసినప్పుడు కావాలి కదా మనకి, ఎంబ్రాయిడరీ శారీస్, అప్పుడు నేను డిజైనర్ శారీస్ అని చూపించాను కదా, ఈ శారీస్ కట్టుకుంటే కొంచెం జ్యువెలరీ కూడా స్టైలిష్గా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అప్పుడు తీసుకున్నవి ఇవి, దీస్ లిటిల్ ఫ్లవర్స్ ఇన్ గోల్డ్. దీస్ లిటిల్ ఫ్లవర్స్ ఇన్ గోల్డ్ ఆర్ ది ప్రిటియెస్ట్ కలెక్షన్ ఐ హ్యాడ్. బట్ ఇవి ఇప్పుడు దాకా వేసుకోవడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. చెప్పాను కదా ఇందాక, కొన్ని వేసుకున్నాను కొన్ని పెట్టుకోలేదని ఇప్పటి వరకు. సో ఇది అనమాట, ఇవి 2. ఇవి నేను అమ్మ ఇద్దరం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. చూస్తుంటే ఇవి అయిన తర్వాత ఇందులోనే ఇంకొక జానర్ కూడా కనిపించింది. సో చూస్తే ఒకటి అంటే కొంచెం సింపుల్ స్టార్ లాగా ఉంది కదా, అందుకని ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ కొంచెం వైబ్రెంట్గా అనిపించింది. వై నాట్ హ్యావింగ్ దిస్ అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే ఎక్కువ ప్రైస్ పడలేదు, కొంచెం మీడియం ప్రైసే, చీప్గా అయితే ఏది రాలేదు, కొంచెం మీడియం ప్రైసే పడ్డాయి. సో ఇవి కూడా బాగుంటాయి కదా, ఆబ్వియస్లీ మనకి ఆడవాళ్ళకి ఒక్కొక్క ఒకేషన్లో ఒక్కొక్కటిలాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇవి కూడా ఇప్పుడు దాకా నేను యూజ్ చేయడానికి నాకు సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు. సో ఇవి 2. అండ్ ఇలా స్టైలిష్ వెస్టర్న్లా కాకుండా గోల్డ్లో కొంచెం హెవీగా, కొంచెం మన ఇంట్లో అకేషన్కి వేసుకోవడానికి అన్నట్టు అప్పుడే చూసానమాట. ఈ 4 ఐటమ్స్, ఇంకొకటి కూడా ఉంది, ఈ 4 ఐటమ్స్ ఒకటేసారి తీసుకున్నాను నేను అమ్మ బయటికి వెళ్ళినప్పుడు. దీస్ ఆర్ ఫర్ ఫెస్టివ్ వేర్, లేకపోతే ఇంట్లో అకేషన్స్కి ఇలా యూస్ చేయొచ్చు కదా అనేసి. దిస్ ఈజ్ యాంటీక్ స్టోన్ వర్క్ విత్ యాంటీక్, కొంచెం హెవీ ట్రెడిషనల్ అని చెప్పాలి. సో దిస్ వన్ చూసారా, చెప్పానో లేదు, మన ఇంట్లో అకేషన్, ఇది మన ఫంక్షన్, ఇది అలాంటివి పూజలకి వాటికి పెట్టుకోవడానికి, పట్టు చీరలు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది. ఇది తీసుకున్నాను. వీటికి సౌండ్ విన్నారా, ఇవి కొంచెం హెవీగానే ఉన్నాయి, ఎందుకంటే మేబీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనుకుంటా, చాలా అది కనిపించేలాగా ముద్దగా వెయిట్ కూడా ఉంది. సో ఇందులోనే జస్ట్ కలర్ డిఫరెన్స్ వరకు మాత్రమే, మేబీ ఇది రౌండ్ స్టోన్స్ రౌండ్గా వచ్చాయి, ఇవి కొంచెం డ్రాప్లెట్ లాగా వచ్చింది, సేమ్ ఫ్లవరే కాకపోతే స్టోన్స్ వేరు. క్వాలిటీ మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, అందుకే కొంచెం బాగా గట్టిగా ఉన్నాయి. ఇది ఇంకొకటి కొంచెం డల్గా అనిపించవచ్చు, బట్ మనం రెడీ అయినప్పుడు మన అకేషన్స్కి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఈ 4 ఉన్నాయి గోల్డ్ కలర్లో, 2 సింపుల్గా స్టైలిష్గా, 2 హెవీగా అకేషనల్స్. అంటే ఆబ్వియస్లీ గోల్డ్ కలర్ మనం ప్రిఫర్ చేసేదే ఏదైనా ఇలాంటి స్పెషల్ కొంచెం మనం హెవీగా రెడీ అయ్యే సిచ్యుయేషన్స్లో, కాబట్టి హెవీవి కూడా తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ రియలైజ్ అయ్యాను, ఓకే ఇప్పుడు దాకా హెవీ ఉన్నాయి చాలు, కొంచెం బాగా యాంటీక్, బాగా ట్రెడిషనల్, బాగా నిండుతనంగా ఉన్నాయి చాలు, వై నాట్ హ్యావింగ్ దిస్ సింపుల్ అండ్ కొంచెం వెస్టర్న్ స్టైల్లో అనిపించింది. అప్పుడు ఐ గాట్ దీస్ థింగ్స్. ఇది అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాను,
కానీ అన్నీ సిల్వరే అండి, ఏది వేరే వేరే మెటల్ అయితే కాదు, ప్రతి ఒక్క ఐటమ్ సిల్వర్లో ఉన్నది తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో ఏదో ర్యాండమ్గా సిల్వర్ యాంక్లెట్స్ అని సిల్వర్ టోరింగ్స్ అని చెప్పి గూగుల్ సెర్చ్లో కొడితే వస్తాయి కదా మనకి రిజల్ట్స్. వెతికి 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 కొన్ని వందలు చూసిన తర్వాత ఇది ఒకటి నచ్చి తీసుకున్నాను. మేబీ ఈ పేజ్లో ఈ డిజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి, మేబీ మీకు పాపప్ అవ్వచ్చు వెంటనే. ఇది ఒకసారి అయితే పెట్టుకున్నాను, డ్రెస్సెస్ పైకి పెట్టుకోవచ్చు కదా ఇలాంటివి అనేసి ఇవి అయితే యూస్ చేయగలిగాను. సో డ్రెస్సెస్ పైకి ఇలాంటివి అయితే మాత్రం మనము అకేషన్ లేకపోతే డ్రెస్ శారీ అని అలాంటివి ఏం చూసుకోకుండా మనకి నచ్చినప్పుడు పెట్టేసుకోవచ్చు. అలాగా ఈ సింపుల్వి యూస్ చేశాను, కానీ కొంచెం హెవీవి మాత్రం శారీ అప్పుడే చూసి తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఓ మై గాడ్, నేను రెండు అనుకుంటున్నా. మొన్న ఈ మధ్య ఒక రోజు వచ్చిందండి, సోషల్ మీడియా మొత్తం ఒకటే వైరల్. ఏంటి అంటే ఆ పర్టికులర్ డే వాళ్ళ హస్బెండ్స్ అంట వాళ్ళ వైఫ్స్కి సిల్వర్లో ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా సరే, అది 10 రూపాయల దగ్గర నుంచి మీ స్థాయిని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు గిఫ్ట్ ఇచ్చినా సరే, ఆ రోజు అలా లేడీస్కి గిఫ్ట్ ఇస్తే చాలా మంచిది సిల్వర్లో అని అన్నారని చెప్పి నేను కూడా నా సోషల్ మీడియా మొత్తం అదే ఉంది అనమాట. ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా అదే ఉందని చెప్పేసి నేను కూడా మా వారిని అడిగా. బట్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆయన రాలేదు, ఆయన కార్డు ఇచ్చి నీకు నచ్చింది తీసుకో అని చెప్పి పంపించారు. అప్పుడు నేను ఇంకొకరు వెళ్ళామన్నమాట, వాళ్ళ పేరు ఎందుకులేండి. సో మేమిద్దరం వెళ్ళి తీసుకున్నవి నేను రెండే తీసుకున్నాను అనుకున్నా, 3 యాక్చువల్లీ. ఈ బాక్సే ఇందాక దొరకలేదు, మొన్న రీసెంట్గా తీసుకున్నది కదా, ఎక్కడో పెట్టాను, మిస్ అయింది, ఎక్కడో పెట్టాను, రే ఎక్కడుంది ఫస్ట్ అంతా తిరిగింది దీనికోసమే. ఫైనలీ వచ్చేసాయి. ఇవి కూడా కొంచెం రెగ్యులర్ వేర్ టైప్లోనే ఉన్నాయి, ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు తెలుసా లిటరలీ. ఇవి కొంచెం ఇందులోనే ఐ మీన్ వెస్టర్న్ స్టోన్స్ కల్చర్లో కొంచెం హెవీ స్టోన్స్ ఉన్నాయి, ఇలా వచ్చాయన్నమాట. కొంచెం హెవీ స్టోన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ప్రైస్ మీకు చెప్పొచ్చు, ఎందుకంటే ట్యాగ్సే ఉన్నాయి కాబట్టి. 1200 పడింది ఒక్కొక్కటి, ఐ మీన్ ఒక పేర్ 1200 పడింది. బేసిక్గా లేడీస్ ఏదైనా కొనడం ఆలస్యం, పాపం అందరు లేడీస్కి ఎందుకు చెప్పడం, కానీ కొంతమంది కొనడం ఆలస్యం టక్కున యూస్ చేసేస్తారు. ఏదైనా వెంటనే ఇలా అకేషన్ వచ్చిందో లేదో, లేకపోతే నెక్స్ట్ డేనే ఊరికే రెడీ అయిపోయి ఏదైనా యూస్ చేసేస్తుంటారు, బట్టలు అయినా సరే జ్యువెలరీ అయినా సరే. కానీ నేను కొంచెం బాగా పెట్టి 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 పిల్లలు పెడతాయనే దాకా తీసుకొచ్చే టైప్. అందువల్ల కొంచెం కొన్న వెంటనే కాదు కదా, సంవత్సరాలైనా కొన్ని యూస్ చేయకుండా ఉండేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కూడా అదే జాబితాలో రావచ్చేమో అనుకుంటున్నా, కానీ చూడాలి. సింపుల్వే కదా, ఏ రోజైనా ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పేర్. ఇవి 1499 పడ్డాయి. దీస్ ఆర్ సో ప్రిటీ గైస్, ఎందుకంటే దీస్ ఆర్ మార్వెలస్. ఎంత స్పార్క్ ఉంది చూసారా ఇందులో, సో మచ్ బ్యూటిఫుల్గా ఉంటుంది పాదాలకు పెడితే యాక్చువల్లీ ఇది. అందుకని కొంచెం పడిపోయాను వీటికి, తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. కానీ ఇప్పుడు దాకా ఇవి పెట్టుకున్న అకేషన్ రావాలి, అంత స్పెషల్ ఫీల్ అయితేనే కదా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ పెట్టుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇవి సెకండ్ ఐటమ్ అయిపోయింది. థర్డ్ వన్ ఇస్ అదే రోజు తీసుకున్నాను, 3 తీసుకున్నానని చెప్పాను కదా. థర్డ్ వన్ ఇది స్టోన్ అస్సలు కాదు, బట్ స్టిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవ్రీడే ఐ మీన్ సింపుల్ స్టైలిష్ లుక్ ఉన్నప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ 699. సో ఇది ఏంటంటే వంకీ టైప్ అంటాం కదా, వంకీ అంటున్నా, అరవంకి స్టైల్ వచ్చింది. అరవంకి స్టైల్ వచ్చేసి టిప్లో ఇలా ఫ్లవర్ వచ్చింది. దిస్ ఇస్ స్టైలిష్ అండ్ సింపుల్. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా ఫ్రజైల్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో కొంచెం అప్పుడు ఆ పర్టికులర్ కొంచెం వెస్టర్న్ డ్రెస్ పైకి పెట్టుకున్నామా వెంటనే తీసేసామా అన్నట్టు ఉండాలి, లేకపోతే పైన ఫ్లవర్ రావచ్చేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అంత డెలికేట్ ఉంది. అయిపోయాయి, టోరింగ్స్ వరకు అయిపోయాయి. తర్వాత ఏమైంది, మొన్న రీసెంట్గా ఊరు వెళ్ళాను కదా, మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇటు తిరుగుతాను తెలిసిందే కదా. అప్పుడు వెళ్ళినప్పుడు అందరి దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు, నువ్వు చెప్తే వినవు, నువ్వు పెట్టుకో, కాలికి దారం కట్టుకోమని అంటారు కదా. అది నేను ఒకసారి ఎప్పుడు మార్చుకుందామన్న సెన్స్లో తీసిన తర్వాత అది ఐ మీన్ మళ్ళీ వేసుకోలేదు. అందుకని ఆబ్వియస్లీ ఛాన్స్ దొరికితే అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిందే కదా,
అందుకని నువ్వు చెప్తే విను, అసలు పట్టించుకో, నీకు భయం లేదు భక్తి లేదని చెప్పి 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 రీసెంట్గా ఇవి వచ్చాయి నీ దగ్గర, అవి లేవు కదా తీసుకుందాం పదా అని చెప్పేసి తీసుకెళ్లారు. ఏంటి అంటే దీస్ బ్లాక్ బీడ్స్ ఉన్న యాంక్లెట్స్ తీసుకున్నాను. చాలా సింపుల్ ఉన్నాయి, చాలా స్మూత్ ఉన్నాయి, యాక్చువల్లీ ఎవ్రీడే యూస్కి లైట్ వెయిట్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఆల్సో దే ఆర్ బ్యూటిఫుల్ ప్రిటీ. ఇలా వచ్చాయన్నమాట. సో సింపుల్గా ఇలా డైలీ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాక్చువల్లీ ఇది ఇప్పుడు చూపించిన బ్లాక్ బీడ్స్ కంటే ముందు వచ్చినవి. ఇవి అమ్మ ఊరు వెళ్ళి వచ్చినప్పుడు తీసుకొచ్చింది నాకు. దుర్గాకి మా పిన్ని వాళ్ళ అమ్మాయి సౌమ్య ఉంది కదా, సో అమ్మ పిన్ని కలిసి వెళ్ళినప్పుడు ముగ్గురికి సేమ్ ఉంటే బాగుంటుంది కదా అన్న సెన్స్లో ఈ సింపుల్ ఉన్నవి తీసుకున్నారు. దీంతోపాటు నాకు అమ్మ ఇంకొక పేరు కూడా ఇచ్చింది. అవి కొంచెం మందంగా ఉన్నాయి. అవి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చూపించడానికి మీకు లేవు. సో ఈ 2 పేర్స్లో ఇది ఒకటి నా దగ్గర ప్రస్తుతానికి ఉంది. సింపుల్గా ఇష్టం నాకు, రెగ్యులర్ వేర్కి హెవీగా ఉంటే బాగోదు కదా అన్న సెన్స్లో ఇది అమ్మ తీసుకొని వచ్చిందనమాట. అమ్మ ఇచ్చిన గిఫ్ట్. సో మొత్తానికి నా కలెక్షన్ నా దగ్గర ఉన్నవి అయితే ఇవే. యాంక్లెట్స్లో ఓన్లీ 4 వెరైటీస్ ఉన్నాయి. ఐ విష్ ఐ కుడ్ మేక్ అ కలెక్షన్ ఆఫ్ దెమ్. బట్ నాకు యాక్చువల్లీ స్టార్టింగ్లో తెలీదు ఇలా ఉంటాయి, ఇన్ని డిజైన్స్ ఉంటాయి మెటల్లో అని చెప్పి. సో అందుకే పెళ్ళిలో ఏదో దొరికింది కదా, బాగానే ఉంది, సింపుల్గా బాగుంది కదా అని అది తీసుకున్నా. బట్ తర్వాత యాజ్ ద డేస్ పాస్ ఆన్ నాకు అప్పుడు ఇలాంటివి ఉంటాయి, ఇన్ని ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పేసి వెతికినప్పుడు దొరికాయి. అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను. మోస్ట్లీ నాలాగా ఇన్నోసెంట్ అప్పుడులో నాకు తెలియనట్టు ఎవరైనా ఇప్పుడు డిజైన్స్ గురించి తెలియకపోతే ఒకసారి మీరు ఎప్పుడైనా మీరు తీసుకోవాలి అని అనుకుంటే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బయట స్టోర్స్లో ఒకలాగా ఉన్నాయి, ఆన్లైన్లో ఒకలాగా ఉన్నాయి. సో మనకి కావాల్సిన దాన్ని బట్టి ఒకవేళ మీకు డైరెక్ట్గా దొరకకపోతే ఆన్లైన్లో వెతకండి, ఆన్లైన్లో దొరకకపోతే డైరెక్ట్ గోల్డ్ షాప్స్కి వెళ్ళి వెతకండి. సో ఇలాగా నేను ఒక్కొక్క ప్లేస్లో తీసుకొని తిరిగి ఈ దగ్గర 3 years, ఈ మంత్ ఎండింగ్లో కదా, 3 yearsలో నేను కలెక్ట్ చేసుకున్న నా యాంక్లెట్స్ అండ్ టోరింగ్స్ కలెక్షన్ ఇవి. ఫ్యూచర్లో ఇంకా మంచి కలెక్షన్స్ నాకు నచ్చితేనే తీసుకుంటా. సో ఇంకా మంచి కలెక్షన్ ఇలాగే ఒక సెట్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. బట్ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి.